అండి మనం రైస్ బస్తాలు తీసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగులు అయితే చాలానే వస్తాయి కదా. వాటన్నిటిని ఈ విధంగా మలిచేసి పక్కన పెట్టడమో లేదంటే ఇంటి ముందు ఈ విధంగా వేయడమో చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈసారి ఈ బ్యాగులతో బ్యాగ్ రెడీ చేస్తే ఎలా ఉంటుంది, ఈ చిన్న ట్రిక్తో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ని అయితే వీడియోలో చూపించిన విధంగా మర్చేసేసుకొని ఈ విధంగా సైడ్స్ అయితే ఎల్ షేప్లో అయితే కట్ చేసుకోండి. రెండు సైడ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది చేయడం చాలా సింపుల్ అండి. సో ఇలా ఫోల్డ్ అయి ఉన్నదాన్ని ఇప్పుడు ఓపెన్ చేసేసి దాంట్లో కరెక్ట్గా సరిపోయే ఒక కర్ర, రౌండ్గా ఉన్న కర్రని ఇలా అయితే పెట్టేసేసి ఆ బ్యాగ్ని ఈ విధంగా మర్చిన తర్వాత ఒక స్టాప్లర్తో అయితే రెండు సైడ్లు ఇలా పిన్ పంచ్ చేసేసుకొని ఒక సూది దారం తీసుకొని కర్ర కింద నుంచి అయితే ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే అది కదలకుండా ఉంటుంది అనమాట కర్ర. అదే విధంగా రెండు సైడ్లు అయితే ఈ విధంగా చేసేసుకొని సూది దారంతో కుట్టేసేయండి. అంతేనండి, బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పట్టుకోవడానికి హోల్డింగ్ కావాలి కాబట్టి ఆ కర్ర కింద కరెక్ట్గా మిడిల్లో ఇలా స్క్వేర్ షేప్లో బ్లేడ్తో అయితే కట్ చేసేసుకోండి టూ సైడ్స్. అంతేనండి, మనకైతే బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా మనం డీమార్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సరుకులు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్యాగ్. సో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి.